చెయ్యిపాటి ప్రభుత్వం వచ్చినాక ఎన్ని సర్కార్ కొలువులు ఇచ్చిందోలా మీరే చెప్పుర్రి. ఏడాదికి 2 లక్షల కొలువులు ఇస్తామని చెప్పి పట్టు అని 200 నౌకర్లు కూడా ఇయ్యలేదని ఊరు వాడ చెప్పుకుంటూనే ఉన్నారు. కానీ ఇంకో దిక్కు రేవంత్ సారేమో 70,000 నౌకర్లు ఇచ్చినా బస్తీ మెస్సావాలా అంటుండు. మరి నిజంగా 70,000 నౌకర్లు ఇచ్చిండా? సారు సవాలుకు రెడీయా? నిరుద్యోగులు ఏమంటుర్రు? ఏంది కథ అరుచుకుందాం పారి. ఫస్ట్ రేవంత్ సార్ మాటలేనుర్రి అటెన్క మాట్లాడదాం గాని మనం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ లో నుంచి ఎల్పీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్క కట్టి లెక్క చూపితే ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించినాం. 70,000 నౌకర్లు ఇచ్చిండట, ఇయ్యలేదని రుజువు చేస్తే తలకాయ నరుక్కుంటాడట. సార్ నిజంగానే తలకాయ నరుక్కుంటాడా ఏందని మస్తు భయమైతుందోలా. ఎందుకు భయమైతుందంటే ఇగో ఈ నిరుద్యోగుల మాటినుర్రి మీరే. సీఎం రేవంత్ రెడ్డి గారికైనా ఆ మంత్రివర్గారికైనా మిగతా అందరికైనా సరే వీళ్ళు నాకు తెలిసి వీళ్ళు చెప్పేట్లుంటది అంటే ఒకళ్ళు 50,000 అంటారు, ఒకళ్ళు 60,000 అంటారు, ఒకళ్ళు 70,000 అంటారు. అంటే వీళ్ళకి క్లారిటీ లేదు. 10 రోజులకు ఒకసారి కేబినెట్ మీటింగ్ అని పెడతారు, దాని గురించి ఏం చెప్పరు. ఏంటంటే ఇక్కడ రాజకీయ పోస్టులు ఖాళీ అవుతున్నాయి కానీ ఉద్యోగ నోటిఫికేషన్ మాత్రం భర్తీ కావట్లేదు. వీళ్ళంతా నిరుద్యోగులను వాడుకొని వీళ్ళకి పదవులు వచ్చినాయి కాబట్టి ఈ రోజు పెదవులు మూసుకొని నిరుద్యోగం చేయి మాట్లాడట్లేదు. మీకు నిబద్ధత ఉంటే చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఏ మాదిరిగా నేను డేటు మంత్ ఇయర్ చెప్పగలుగుతున్నాను. ఊరికే మైక్ ఉందని చెప్పి ఏదో సభలో ఏడికి పోయినా కానీ 70,000 భారతదేశంలో ఎక్కడ ఇవ్వలేనని చెప్తారు. మీకు సత్తు ఉంటే 33 జిల్లాల కలెక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి మీరు ఎక్కడిచ్చారు. టీజీపీఎస్సీ బోర్డు పోయి అడగండి. అది సంగతి. రేవంత్ సారు ఈయనవా సారు నిరుద్యోగులు ఏమంటుర్రు? వీళ్ళే సారు పరీక్షలు రాసేది, కొలువుల కోసం తనలాడేది వీళ్ళే చెప్తురు కదా సారు. 70,000 నౌకర్లు ఇస్తే మేము గిట్లా బజార్లో ఎందుకు పడతామని వాళ్ళతోనట సవాల్కు రెడీయా సారు. అయినా వీళ్ళతోని వాళ్ళతోని ఎందుకు సారు చర్చలు? డైరెక్ట్ నిరుద్యోగులతోనే చర్చ పెట్టుకుంటే మీ మాటలు నిజమో నిరుద్యోగులు చెప్పేదో వాస్తవమో అర్థమవుతుంది కదా సారు. అడ్రస్ కూడా పంపుతున్నారు సారు గూగుల్ మ్యాప్ లా మీరు తొవ్వ తప్పకుండా. ఎందుకంటే మొన్ననే మీరు అశోక్ నగర్ తొవ్వ తప్పి ఇంకో తొవ్వలకి వెళ్ళి పోతురు కదా. వీళ్ళ తొవ్వ మీరు మర్చిపోయినట్టున్నది. అందుకే ఈ తాప మాత్రం కరెక్ట్ గా వీళ్ళు చెప్పిన కాడికి ఓరిసారు. లేకుంటే వీళ్ళనన్నా పిలిపించుకొని 70,000 నౌకర్లు ముచ్చటేందో తేల్చురి సారు. అగర్సే మీరు గనక ఓడిపోతే 70,000 నౌకర్లు ఇయ్యలేదని వీళ్ళు రుజువు చేస్తే ఇక బీపీ పెంచుకోనో ఆవేశంలోనో నిజంగానే తలకే నరుక్కునుడు, పేగులు మెడలేసుకునుడు, బొక్కలు దండలు కట్టుకునుడు గిసొంటి పనులు మాత్రం చేయకురు సారు. చెప్పినట్టు నౌకర్లు ఇస్తే చాలు సారు అని అంటురు సారు ఈ నిరుద్యోగులు.